విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ గాది సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చూసుకొనుంది. ముఖ్యంగా గాది సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి సిబిఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సో ఈ పిల్లో ఆమె క్లియర్ కట్గా చాలా కీలకమైన విషయాలు ప్రస్తావించారు. ముఖ్యంగా పోలీసుల విచారణపై నమ్మకం లేదని చెబుతూనే కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబుపై కూడా ఆమె సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఈ పిల్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. సో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ న్యాయవాది విజయవాడ నుంచి వెంకటేష్ గారు. నమస్తే వెంకటేష్ గారు. నమస్తే అండి. సార్, ఈ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సిబిఐ దర్యాప్తు కోరుతూ. సార్, ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ఆ కుటుంబాన్ని పిలిపించి మాట్లాడిన తర్వాత న్యాయం జరిగింది మాకు అన్నారు. వాళ్ళు న్యాయం జరుగుతుంది అనే కన్నా న్యాయం జరిగింది అని చెప్పి విశ్వాసం వ్యక్తం పరిచినట్టు పరిస్థితి. మరి ఇప్పుడు విచారణ పోలీసుల విచారణపై నమ్మకం లేదు, సిబిఐ విచారణ జరిపించాల్సిందే అని చెబుతూనే కమిషనర్ ఆఫ్ పోలీస్ పాత్రపై కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అదే పిల్లో. ఎలా చూడాలి ఈ అంశాన్ని? సామాన్యులు ఎప్పుడు కూడా ఒక ఉన్నత స్థాయి రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి ఇలాంటి వ్యవస్థలు పిలిచి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక భ్రమలో ఉంటారు. సో మాకు న్యాయం జరిగింది అని చెప్పి ఆ తల్లి చెప్పడానికి గల కారణం ఏంటంటే, సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ ప్రభుత్వం చేయకపోతే న్యాయం నేను చేస్తాను అని చెప్పేసి ఒక హామీ ఇవ్వటం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆవిడని పిలిపించుకుని ఖచ్చితంగా నేను ఈ ప్రభుత్వం మీ వైపు ఉంటుంది, ఖచ్చితంగా న్యాయం చేస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారు. దాని ప్రకారం ఎఫ్ఐఆర్ కూడా కట్టారు. ఆ ఎఫ్ఐఆర్ తర్వాత అరెస్టుల విషయంలో కొంత తర్జన భర్జనలు జరిగినటువంటి ఈ క్రమంలో కలిసిన వెంటనే ఆ తల్లి మాకు న్యాయం జరిగిందని చెప్పింది. కానీ అరెస్టులు తర్వాత రిమాండ్, సిఐ గారి రిమాండ్, అట్ ద సేమ్ టైం ఫర్దర్ డెవలప్మెంట్స్, రిమాండ్ రిపోర్ట్ చూసి విస్తుపోవటం న్యాయవాదులకు కానివ్వండి, ప్రజా సంఘాలకు కానివ్వండి, ఈ కేసు విషయమై మాట్లాడేటువంటి రాజకీయ విశ్లేషకులు కానివ్వండి, నిర్గాంతపోయేటువంటి ఒక రిమాండ్ రిపోర్ట్ మనందరం చూసాం. ఎందుకంటే భారతదేశ చరిత్రలో లాకప్ డెత్ అండ్ కస్టోడియల్ డెత్ ఆఫ్టర్ క్రిమేషన్ ఇవన్నీ కూడా చూస్తే ఇవన్నీ ఒక్క వ్యక్తి మాత్రమే చేశాడు అన్న విధంగా రిమాండ్ రిపోర్ట్ ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ చేసే వరకు ఏమీ చెప్పలేము అని చెప్పేసి చెప్పినటువంటి కథనం ఏదైతే ఉందో అది అత్యంత హాస్యాస్పదంగా ఉంది. పోలీసు వ్యవస్థకి తెలియకుండా లాకప్ డెత్ జరిగేటువంటి పరిస్థితి కాదు. హైరార్కీలో ఉన్నటువంటి హైయర్ అఫీషియల్స్ ని ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఒక్కళ్ళ పేరు కూడా ప్రస్తావించలేదు. అట్ ద సేమ్ టైం నిందితుడు ఎప్పుడు చనిపోయాడు, ఎక్కడ క్రిమేషన్ చేశారు, తదనంతరం ఆ అస్థికలను ఏం చేశారు అనేటువంటి వ్యవహారం కూడా ఏది బయటికి రాలేదు. అవును. యాజ్ పర్ పోలీస్ డైరెక్షన్స్ ప్రకారం లాకప్ డెత్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ డేట్ అనేది మెన్షన్ చేయాలి. ఆ డేట్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ ని అందరినీ కూడా సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. పోలీస్ మాన్యువల్ ప్రకారం ఏం చెప్తారంటే ప్రతి లాకప్ కి కూడా ఇన్ఛార్జ్ ఏసీపీగా ఉంటారు. అంటే సిఐని దాటి జ్యూరిస్డిక్షన్ ఆయనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి విజయవాడ పరిధిలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లకి ఇన్ఛార్జిగా ఏసీపీ గారు ఉంటారు. ఆయన సిపి గారికి ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తూ ఈ లాకప్ సంబంధించిన ఈ పలానా లాకప్ లో పలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన అవుట్పుట్ ఇది, అవుట్కమ్ ఇది, అట్ ద సేమ్ టైం వీడియో ఫుటేజెస్ మానిటరింగ్ ఉంటుంది సిపి కమిషనర్ ఆఫీస్ లో. ఇవన్నీ కూడా మానిటర్ చేయాల్సినటువంటి ఉన్నత స్థాయి వ్యక్తులందరూ కూడా ఈరోజు ఏమీ లేవు, మేము చేయలేదు అనేటువంటి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి ఉందా? ఒకవేళ చేస్తున్నట్లయితే వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ప్రకారం వాళ్ళు చేశారా? చేసినప్పటికీ కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్ కి తెలియకుండా లాకప్ డెత్ చేసేటువంటి ధైర్యం ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు ఉంటుందా అనేటువంటి క్వశ్చన్ మేము మొదటి నుంచి అడుగుతున్నాం. ఆ తల్లి ఇప్పుడు కొత్తగా రీసెంట్ గా బయటకు వచ్చి మేము ఎవరైతే న్యాయవాదులను అడుగుతున్న క్వశ్చన్స్ ఆవిడ కూడా రిపీట్ చేయడం జరిగింది. సో పోలీస్ ఏం చెప్తుందంటే, పోలీస్ కానివ్వండి, అధికార పక్షంలో ఉన్నటువంటి కూటమి అధికార ప్రతినిధులు కానివ్వండి, మొన్నటి వరకు అంటే రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేసే వరకు కూడా ఈ హత్యని ధృవీకరించలేదు. ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని లైవ్ డిబేట్స్ లో ఏం అడిగేవారంటే, అసలు మీకు ఎవరు చెప్పారు చనిపోయారని, మీరు ఎందుకు అనుకుంటున్నారు, ప్రభుత్వం మీద మీరు ఎందుకు ఇలా విషం చిమ్ముతున్నారు అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని అందరినీ కూడా గేలి చేసేటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారు. కానీ ప్రజలకి తెలుసు వాస్తవం ఏంటో.
ప్రభుత్వానికి తెలిసి దాచినప్పటికి కూడా ప్రజాగళంగా మేమందరం కూడా లాకప్ డెత్ జరిగిందని చెప్పడం మా బాధ్యత కాబట్టి మేము చెప్పాం. అట్ ద సేమ్ టైం పోలీస్ యాక్షన్ ఏ విధంగా ఉండాలనేది కూడా గైడ్ చేసాం. కానీ ప్రభుత్వం వీటన్నిటిని తొంగలో దొక్కేసి వాళ్ళు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అది చేశారు. కాబట్టి ఈ రోజు ఈ పోలీస్ వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పేసి ఆ తల్లి రేపు 29వ తారీఖున హైకోర్టుని ఆశ్రయించేటువంటి ఆ, అవకాశాన్ని వినియోగించుకుంటాను అని చెప్పేసి బాహాటంగా మీడియాలో చెప్పినటువంటి వార్త మనందరం చూస్తున్నాం. ఎప్పుడైతే రిమాండ్ రిపోర్ట్లో అతని హత్యని ధృవీకరించారు కాబట్టి ఖచ్చితంగా ఇక హెబియాస్ కార్పస్ పిటిషన్ యొక్క వ్యాలిడిటీ అనేది ఏముండదు. దాన్ని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. వెనక్కి తీసుకుని ఈ సిబిఐ ఎంక్వైరీ కావాలి లేదా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి అని చెప్పేసి అని అడిగేటువంటి ఒక అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. దీని నిమిత్తం విజయవాడ బార్ అసోసియేషన్ కూడా చాలా లోతుగా దీన్ని పరిగణనలోకి తీసుకుని వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. కోర్టులో డిఫరెంట్ డిఫరెంట్ కోర్ట్స్లో వాళ్ళు కూడా పిటిషన్స్ వేశారు. ఆల్రెడీ కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకున్నారు. ఏదైతే వీడియో ఫుటేజ్ ఉందో ఈ ఖచ్చితంగా ఈ వీడియో ఫుటేజ్ ఐదర్ పోలీస్ స్టేషన్ నుంచి కానీ ఆర్ కమిషనరేట్ నుంచి కానీ ఖచ్చితంగా కోర్టులో సబ్మిట్ చేయాల్సిందే అని చెప్పేసి అని కోర్టు విజయవాడ సిటీ సివిల్ కోర్ట్స్ ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చినటువంటి ఒక పరిస్థితి ఉంది. సో అన్ని వైపుల నుంచి ప్రభుత్వం వైపున అన్ని వేళ్లు కూడా అటు న్యాయ వ్యవస్థ నుంచి కానివ్వండి, లేదంటే ప్రజా సంఘాల నుంచి కానివ్వండి, కుటుంబ సభ్యుల నుంచి కానివ్వండి, అన్ని వేళ్లకి ప్రభుత్వం వైపు చూపిస్తున్నటువంటి ఈ సమయంలో ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. బెటర్ ప్రభుత్వానికి మా సలహా ఏంటంటే ఈ కేసులో నిజంగా మీరు పారదర్శకంగా వ్యవహరించాలి అని అంటే కేసుని సిబిఐకి అప్పచెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క భుజస్కంధాల మీద ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించినటువంటి అంశాలు రాజశేఖర్ బాబు పాత్రను పక్కన పెడుతూ రిమాండ్ రిపోర్ట్ ఉందనేది అందరూ చెప్తున్నటువంటి మాట. తల్లి విజయలక్ష్మి కూడా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఇదే అంశాలు పేర్కొన్నారు. ఎందుకంటే కమిషనర్ ఆఫ్ పోలీస్కి 40 రోజుల పాటు ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు, ఒక క్వశ్చన్. రెండవది 6, 7, 8 తేదీల్లో ఒక ఎస్ఐ సాయికృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చూసినట్టుగా ఎస్ఐ వాంగ్మూలాన్ని ఇదే రిమాండ్ రిపోర్ట్లో పెట్టారు. కానీ అది తర్వాత జూన్ 2వ తేదీ తర్వాత హెబియస్ కార్పస్ పిటిషన్ అనేది విచారణకు వచ్చింది. ఆ సమయంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో హైకోర్టుకు చెప్పింది ఏంటంటే సాయికృష్ణ ఆచూకీ మాకు తెలియదు, మేము గాలిస్తున్నామని, అంతే కదా. సో అటువంటప్పుడు అంటే ఇక్కడ హైకోర్టును కూడా పక్కదారి పట్టించారనేది ఇక్కడ క్లియర్గా అదే పోలీస్ యంత్రాంగం సబ్మిట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో అర్థమవుతుంది. అంటే దీనిపై హైకోర్టు మరి సీరియస్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది కదా, ఎందుకంటే హైకోర్టుకి సంబంధించినటువంటి మ్యాటర్ ఇది. యాక్చువల్గా మీరు అన్నది కరెక్టే. ఇక్కడ రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత ముందుగా చెప్పినట్లుగానే అందరం విస్తుపోయాం. ఎందుకంటే కేవలం ఒక్క వ్యక్తి మీద మాత్రమే హత్యా నేరాన్ని చూపిస్తూ ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కట్టిన చరిత్ర భారతదేశంలో లేదు. లాకప్ ఇదే తొలిసారి అయి ఉంటుంది. ఇదే తొలిసారి. ఇది ఒక రికార్డు కూటమి ప్రభుత్వానికి. అట్ ద సేమ్ టైం తన యొక్క పైన ఉన్నటువంటి ఆఫీసర్స్ కి తెలియకుండా మార్కాపురం నుంచి ఒక వ్యక్తిని తీసుకురావడం, లేదా తీసుకొచ్చినటువంటి సిసిఎస్ పోలీసులు కానివ్వండి, లేకపోతే ఇంటెలిజెన్స్ వాళ్ళు కానివ్వండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వానికి అనగా సిపి గారికి ఆధ్వర్యంలో ఆయనకి రిపోర్ట్ చేయకుండా కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి నిందితుడిని అప్పగించేటువంటి పరిస్థితే ఉండదు. అవును. అప్పగించిన తరువాత ఖచ్చితంగా సిపి గారి యొక్క దృష్టిలో ఉంచే అప్పచెప్పారు. తర్వాత ఏం జరిగింది ఏంటనేది ఎప్పటికప్పుడు ఎవ్రీ 24 అవర్స్కి మనం మానిటర్ చేస్తూ ఉండాలి సిపి గారి ఆఫీస్ నుంచి. సో ఖచ్చితంగా లాకప్ డెత్ జరిగిందన్న విషయం సిపి గారికి ఇన్ఫర్మేషన్ ఉంటుందనే అందరం కూడా భావిస్తున్నాం. అయినప్పటికీ కూడా హైకోర్టుకి వెళ్ళి ఫాల్స్ ఎవిడెన్స్ని, ఫాల్స్ రిప్రజెంటేషన్ని చేయటం ఖచ్చితంగా ఇది నేరం కింద మనం ట్రీట్ చేయాలి. అయితే హైకోర్టు దీన్ని ఏ రకంగా ట్రీట్ చేస్తుంది అనేది మనం 29వ తారీఖు వరకు వెయిట్ చేసి చూడాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. రెండో విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే పోలీస్ బాసులు ఉన్నారో లేదా పొలిటికల్ ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పేసి కొన్ని అంటున్నారు, తర్వాత హోటల్లో చంపేశారని కొంతమంది అంటున్నారు, టార్చర్ చేసి చంపేశారని కొంతమంది అంటున్నారు. ఇవన్నీ కూడా ఒక కన్సాలిడేటెడ్ రిపోర్ట్. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి కథనం ఏంటంటే సిఐ నాగరాజ్ గారితో పాటు ఒక హెడ్ కానిస్టేబుల్, రెండోది ఇంకొక కానిస్టేబుల్, అతని యొక్క ఫ్రెండ్ అయినటువంటి సురేష్ అనేటువంటి ఒక వ్యక్తిని కూడా ఇందులో ముద్దాయిలుగా చేర్చుతున్నారు. వీళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి, వాళ్ళు అబ్స్కాండ్ లో ఉన్నారు అని చెప్పేసి అని అంటున్నారు. హౌ ఫన్నీ ఇట్ ఈస్. ఒక లాకప్ డెత్ రాష్ట్రం మొత్తం సంచలనం కలిగించేటువంటి ఒక రాష్ట్ర
మొత్తంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ముందుగా అనుమానితుల్ని ఎవరైతే ఉన్నారో వీళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత సిట్కు లేదా? అవును. వాళ్ళు పారిపోయే వరకు వీళ్ళు అవకాశం ఇచ్చారా? ఉమ్. ఇవన్నీ కూడా మనం చూడాలి. సో ఖచ్చితంగా ఈ కేసు విషయంలో ప్రభుత్వం పారదర్శకత అనేది క్వశ్చన్ మార్క్ గానే ఉంది. కాబట్టి ఇంకా ముందు దర్యాప్తు ఏం చేస్తున్నారు అనేది చూసి దీన్ని బట్టి మనం సిబిఐకి రెఫర్ చేయాలి అనే దాని మీద గట్టిగా ఉద్యమం చేయాలనేది అటు కుటుంబ సభ్యుల నుంచి కానివ్వండి, ఇటు న్యాయవాదుల నుంచి కానీ వస్తున్నటువంటి డిమాండ్. అయితే ఇక్కడ ఇది తమిళనాడులో ఇదే తరహా ఒక కేసు జరిగిందిగా, అది కూడా లాకప్ డెత్కి సంబంధించి మదురై కోర్టు ఏకంగా 7 మందిపై 9 మందిపై ఏకంగా మరణశిక్ష విధించిన పరిస్థితి. సో ఇక్కడ 9 మందిపై, ఇక్కడ లాకప్ డెత్తో పాటు బాడీ కూడా మాయమైపోయింది. ఇక్కడ దానికైనా కొంచెం గ్రావిటీ ఆఫ్ క్రైమ్ అనేది ఇంకొంచెం ఎక్కువగా ఉంది. అది కూడా హైకోర్టుని సైతం పక్కదారి పట్టించే విధంగా ఫాల్స్ రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మదురై తరహా తీర్పుని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఆ తరహాలో హైకోర్టు రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా ఈ కేసులో, లేదా? యాక్చువల్గా లాకప్ డెత్ కేసుల్లో మినిమం గ్రావిటీ 7 ఇయర్స్ నుంచి పనిష్మెంట్ యా. ని ఎక్స్పెక్ట్ చేస్తాం. మినిమం ఎస్. 7 ఇయర్స్ అయితే కన్ఫర్మ్ గా పడుతుంది. అది ఎప్పుడు పడుతుంది అని అంటే ఏదన్నా ప్రమాదవశాత్తు, ఏదైనా రాంగ్ ట్రీట్మెంట్, ఏదైనా ఒక దెబ్బ కొడితే చనిపోయినటువంటి అదే సందర్భాల్లో, అనుకోకుండా పొరపాటున జరిగినప్పుడు. జరిగినటువంటి యా. సందర్భాలు అని చెప్పేసి అని ఆ లాకప్ డెత్ కు సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని కానివ్వండి, మరొక దాన్ని కానివ్వండి పరిశీలించి ఆ తర్వాత తీసుకునేటువంటి డెసిషన్ అన్నమాట. దానికి ఒక కమిటీ వస్తుంది, వాళ్ళు ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు, ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తారు. అయితే మదురై కోర్టు తరహాలో ఈ కేసు మనం చూడాలి అని అంటే కాదండి, దానికన్నా ఇంకా దారుణమైన కేసు ఇది. అదే చాలా సివియారిటీ, గ్రావిటీ ఎక్కువ ఉంది అక్కడ అంటున్నారు డబుల్ కదా. మర్డర్ జరిగింది. యాక్చువల్గా మదురై అవును. కోర్టులో మదురైలో జరిగినటువంటి కేసు విషయంలో సుమారుగా 9 మంది పైన అవును. పోలీసుల్లో ఒకళ్ళైనటువంటి నిందితుల్లో ఒకళ్ళైనటువంటి ఒక కానిస్టేబుల్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఎంటైర్ సీన్ మొత్తం రీక్రియేట్ చేసి ఎవిడెన్స్ గా చేశారు. యా. అలా చేసినటువంటి క్రమంలో 2 వ్యక్తులు లాకప్ డెత్ కారణమైనటువంటి 9 మంది పోలీసులకి మరణశిక్ష విధిస్తూ అవును. దాంతో పాటుగా 1,40,00,000 నష్టపరిహారం కూడా ఇచ్చింది. నష్టపరిహారం. అవును. ఈ కేసులో ప్రభుత్వం ముఖ్యమంత్రి పిలిపించుకున్నాడు, న్యాయం చేస్తా అన్నాడు. కోర్టులు చెప్తే గాని పరిహారం ఎవరా? ఈ ఈ నేరం నిరూపణ అయిన తర్వాత మాత్రమే పరిహారం ఇస్తారా ప్రభుత్వం? ఎందుకంటే కోర్టులేమి తన జేబులోంచి డబ్బులు తీసివ్వవు. అట్ ద సేమ్ టైం అంతే కదా. ఆఫీసర్స్ జేబులోంచి ఏమైనా డబ్బులు, నిందితుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కోర్టులేమి ఇవ్వవు. ఖచ్చితంగా ప్రభుత్వం అవును. ఇవ్వాలి. సో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చిత్తశుద్ధి ఉంటే ఇన్స్టెంట్ గా ఏదైనా జస్టిస్ చేయాలంటే ఆ కుటుంబానికి ఏదైనా కొంత పరిహారం అన్న ప్రకటించాల్సినటువంటి ఒక పరిస్థితి లేకుండా మేము న్యాయం చేస్తాంలా మీరు వెళ్ళిపోండి అని చెప్పినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఆ తర్వాత యా. తీసుకున్నటువంటి డెసిషన్స్ అన్ని కూడా ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఏకపక్ష వైఖరి మనం ఎండగట్టాల్సినటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా ఈ కేసులో కూడా మనం మరణశిక్షల్నే చూస్తాం. ఓకే. ఎందుకంటే ఈ అయితే కేసులో పూర్తి స్థాయిలో ఎవిడెన్స్లన్నీ డెస్ట్రాయ్ చేయబడినాయి. యా. పూర్తి స్థాయిలో డెస్ట్రాయ్ చేయబడినాయి. ఖచ్చితంగా దీన్ని ఒప్పుకోదండి. కోర్టు దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మరణశిక్ష కన్ఫామ్గానే చూసే అవకాశాలు ఉన్నాయంటున్నారు హైకోర్టు ద్వారా. అయితే దాంట్లో కేవలం సిఏ నాగరాజు ఒక్కనే బాధ్యం చేస్తారా, లేకపోతే కోర్టు కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకొంతమంది బాధ్యులను చేయాలని చెప్పి ఆదేశిస్తుందా? గత వారం రోజుల నుంచి మేము అదే గళమెత్తి చెప్తున్నాం సార్. ఒక వ్యక్తితో అవును. అవ్వదు, ఒక వ్యక్తితో ఏ పని అవ్వదు, ఈవెన్ దొంగతనం కూడా అవ్వదు, చైన్ అవును. స్నాచింగ్ కూడా అవ్వదు. అలాంటిది లాకప్ డెత్ ఎలా అవుతుంది? సో ఖచ్చితంగా అవ్వదు అనేది ప్రజలందరూ గమనించారు, ప్రజలందరూ మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే సిఐ నుంచి కింది స్థాయిలో ఇంకొక ముగ్గురిని ఐడెంటిఫై చేసింది. ఇంకా నాకు తెలిసి కొంతమంది రాజకీయ ప్రముఖులకు కూడా నోటీసులు ఇచ్చి ఎంక్వైరీకి రమ్మని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి మనం వింటున్నాం నగరంలో యా. అయితే. యా. అయితే యా. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే విఘ్నత కలిగినటువంటి ఈ రాష్ట్ర హోంమంత్రి గారికి కానివ్వండి, డిప్యూటీ ముఖ్యమంత్రి కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, సిఐ కన్నా పైన ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనేది కూడా
ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే వెలికి తీస్తే అందరం కూడా అప్రిషియేట్ చేస్తాం. అలా కాకుండా ఏదో కింద ఉన్నటువంటి కింద స్థాయి వ్యక్తులని, కింద స్థాయి అధికారులను మాత్రమే బాధ్యతలుగా చేసి ప్రభుత్వ పెద్దలను కానివ్వండి, అధికారులు కానివ్వండి ఇందులోంచి తప్పించాలని చూస్తే ఖచ్చితంగా ఆ పనిని సిబిఐ ద్వారా చేయిస్తామని చెప్పేసి చెప్తాను. అయితే ఇక్కడ హైకోర్టు తీర్పు రేపు అదే మా సోమవారం నాడు 29వ తేదీన 2 కీలకమైనటువంటి పిటిషన్లు ఉన్నాయి. ఒకటి హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణకు వస్తుంది, ఫర్దర్ డ్యూ డేట్ ఏదైతే ఉందో అదే రోజున ఈ సిబిఐ దర్యాప్తు కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ కూడా 2 కీలకమైనటువంటి పిటిషన్లు. ఏది ఏది ఎలా జరగనుందంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ బ్యాక్ తీసుకుంటారు, ఎందుకంటే డెత్ కన్ఫర్మ్ చేశారు, డెత్ ప్రభుత్వం డెత్ కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఎగ్జాక్ట్లీ ఎస్. కన్ఫర్మ్ చేశారు కాబట్టి హెబియస్ కార్పస్ యొక్క నైజం ఏంటంటే మన వ్యక్తి యొక్క ఆచూకీ తెలియనప్పుడు ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించి 24 గంటల్లో మా దగ్గరికి ఆ తీసుకురావాలి అని వ్యక్తిని చెప్పేసి హాజరుపరచాలి. ఆర్డర్ ఇవ్వడానికి మాత్రమే పనిచేస్తుంది. సో డెత్ కన్ఫర్మ్ చేశారు కాబట్టి హెబియస్ కార్పస్ పిటిషన్ వల్ల ఉపయోగం లేదు. సో ఫర్దర్ గా దానికి అనుబంధంగా ఇంకొక పిటిషన్ ఫైల్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ఎంక్వైరీ మీద మాకు నమ్మకం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వ బలగాలతో మాకు ఎంక్వైరీ కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సో దాని మీద డెసిషన్ కి వెంటనే అయితే రాదు, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నీ కూడా హైకోర్టులో ఖచ్చితంగా ఎత్తి చూపడానికి న్యాయవాదులు రెడీగా ఉన్నారు. ఎందుకంటే మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అతను చనిపోయాడని కన్ఫర్మ్ చేశారు, కానీ అతని బాడీ ఎక్కడ ఉందో తెలియదు. బాడీని డెస్ట్రాయ్ చేశారు అంటున్నారు, దానికి సంబంధించినటువంటి అస్థికలు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఇప్పటి వరకు మీరు కనుగొనలేకపోయారు. అట్ ద సేమ్ టైం మెడికల్ ఎవిడెన్స్ ఏమీ లేదంటున్నారు. రెండోది, ఈ సీసీటీవీ ఫుటేజ్ చాలా కీలకంగా ఉంది. ఒక చోట కాదు, మొత్తం 3 చోట్ల సీసీటీవీ ఫుటేజ్ మాయమైందని చెప్తున్నారు. పోలీస్ స్టేషన్ లో మాయమైంది, బస్ స్టాండ్ లో మాయమైంది, క్రిమేషన్ చేసినటువంటి శ్మశానంలో కూడా మాయమైందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి దీని యొక్క గ్రావిటీని దృష్టిలో పెట్టుకుని ఎందుకు సిబిఐకి రెఫర్ చేయకూడదు? ఎందుకంటే ఈ వ్యవస్థలన్నీ కూడా ప్రభుత్వంలో భాగం, అన్ని కలెక్టివ్ గా కలిసి సాయి కృష్ణ యొక్క మృతదేహాన్ని కానివ్వండి, అతని యొక్క ప్రాణాన్ని కానివ్వండి, అతని యొక్క చితాభస్మాన్ని కానివ్వండి కనపడకుండా చేసినటువంటి అన్ని దశల్లో ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎలా నమ్మాలి? ఎందుకు సిబిఐ దర్యాప్తుని రిఫర్ చేయకూడదని చెప్పి మాత్రం ఖచ్చితంగా హైకోర్టు వారు, గౌరవ హైకోర్టు వారు క్వశ్చన్ చేస్తారు. దానికి ప్రభుత్వం నుంచి ఏం సమాధానం వస్తుందో, లేదా ఫర్దర్ గా మేము ఇంత ఎంక్వైరీ చేశాము, మేము ఇది పలానా వాళ్ళని ముద్దాయిలుగా చూపించాము, వీళ్ళందరి దగ్గర నుంచి ఈ ఇన్ఫర్మేషన్ ని నేను సేకరించానని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి ఏం చెప్తుందో చూడాలి. అయితే ఇక్కడ జనరల్గా ఈ హైకోర్టును పక్కదారి పట్టించారు కదా కృష్ణలంక, అదే సాయి కృష్ణ లాకప్ డెత్ విషయంలో, అతని బాడీ విషయంలో హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా అలా హైకోర్టు ముందు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ విషయంపై కనుక ఒకవేళ హైకోర్టు సీరియస్ అయితే ఎవరు బాధ్యులు అవుతారు? హైకోర్టు ఎవరిని బాధ్యులు చేస్తుంది? ఎంత సీరియస్ అది? యాక్చువల్గా పిటిషన్ అనేది లైవ్ లో ఉండి దాని మీద తీర్పుని ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఎవరైతే ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చారో వాళ్ళందరినీ కూడా ఎందుకు సస్పెన్షన్ లో పెట్టకూడదు అనేది క్వశ్చన్ వస్తుంది. ఇన్ కేస్ హైకోర్టు కొంచెం విస్తృతంగా తన అధికారాలను ఉపయోగిస్తే ఖచ్చితంగా సస్పెండ్ కూడా చేస్తుంది. దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తుంది. అట్ ద సేమ్ టైం పిటిషన్ విత్డ్రా చేసుకుని సిబిఐకి రెఫర్ చేయమన్నటువంటి పిటిషన్ 2 క్లబ్ అయి వస్తే అప్పుడేం జరుగుతుందంటే ఏకపక్షంగా ప్రభుత్వ వాదనని కొట్టిపారేస్తూ సిబిఐకి ఇచ్చేటువంటి ఒక ఫ్రీడమ్ ని హైకోర్టు తీసుకుంటాం. అంటే ఇక్కడ సిబిఐ, హైకోర్టు ఆ ఫ్రీడమ్ తీసుకుని ఒకవేళ విత్డ్రా చేసుకుంటే ఫ్రీడమ్ తీసుకుని మీరు చెప్పినట్టు సిబిఐకి ఆదేశించవచ్చు. కానీ ఇక్కడ హైకోర్టుని పక్కదారి పట్టించిన ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే పక్కకు పోదు కదా, అదైతే క్లియర్గా ఎవిడెంట్గా కనిపిస్తుంది కదా. అదేనండి, దానికి సమాధానం ఏంటంటే పిటిషనే లైవ్ లో లేనప్పుడు దాని మీద మనం క్వశ్చన్ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఓకే సరే. ఇక సాయి కృష్ణ వ్యవహారం పక్కన పెడితే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఏడిఆర్, ఈ సంస్థ మీకు తెలిసే ఉంటుంది కదా, ప్రతి సంవత్సరం ఒక డేటా విడుదల చేస్తుంటే అది కూడా ఆయా నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ వాళ్ళు తమ ఎలక్షన్ అఫిడవిట్లో దాఖలు చేసినటువంటి వివరాల ప్రకారం, అదే సమయంలో పోలీస్ స్టేషన్లో వారిపై ఉన్నటువంటి కేసుల ప్రకారం మాత్రమే పక్కా రిపోర్ట్ అనేది తయారు చేస్తుంటుంది దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు సంబంధించి. సో ఇక్కడ ఏడిఆర్ రిపోర్ట్ 2026 కూడా విడుదలైంది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పార్టీలు అగ్రస్థానంలో ఉన్నాయి, కూటమి పార్టీలు. తెలుగుదేశం పార్టీ నుంచి 134 మంది ఎమ్మెల్యేలు ఉంటే అవుట్ ఆఫ్ 134 115 మంది క్రిమినల్ కేసెస్ ఎదుర్కొంటున్నారు. అందులో 82 మంది సివియర్ క్రిమినల్ కేసెస్. జనసేన నుంచి 21 మంది ఉంటే 10 మంది క్రిమినల్ కేసెస్ ఎదుర్కొంటున్నారు. అందులో 7 మంది సివియర్ క్రిమినల్ కేసెస్. బీజేపీ నుంచి ఉన్నదే 8 మంది అయితే 7 మందిపై కేసులు ఉన్నాయి. అందులో మళ్ళీ 5గురిపై సివియర్ క్రిమినల్ కేసెస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 మంది అయితే 6 మందిపై కేసులు ఉన్నాయి. అందులో 4గురిపై సివియర్ క్రిమినల్ కేసెస్. సో ఎలా చూడాలి? కూటమిలోని మొత్తం ఎమ్మెల్యేలంతా క్రిమినల్ కేసెస్ ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏడీఆర్ రిపోర్ట్. ఈ విషయంలో మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సార్. మన రాష్ట్ర పరువుని తీసుకువెళ్ళి ఎంటైర్ సోషల్ మీడియాలో పెట్టడమే అవుతుంది. అంతే ఎందుకని కదా. ఆ మాట అంటున్నానంటే ఈ కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. వచ్చే అవును, ఇదే సంవత్సరానికి ఈ కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇది యాక్చువల్లీ అధికార 2024 కి డాటా ఇది అధికార నాకు తెలిసి. పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఉమ్, వీరు తమ యొక్క అధికారాన్ని ఉపయోగించుకుని తమ యొక్క జేబులు నింపుకోవటము, లేకపోతే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులని ముప్పతిప్పలు పెట్టడము, లేదా సొంత పార్టీ కార్యకర్తల యొక్క ఆస్తులే కబ్జా చేయటము, ఇలాంటి కేసులన్నీ రిజిస్టర్ అవుతున్నాయి. ఉమ్, మీరు అవును గమనిస్తే చిలకలూరుపేటకు సంబంధించి ఆయన ఎవరో ఆ, ఒక న్యాయ పోరాటమే చేస్తున్నాడు, ఒక ఎన్ఆర్ఐ. అవునండి, అవును. పత్తిపాటి పుల్లారావు గారి పేరు మీద ఆయన ప్రతిరోజు నిత్యం సోషల్ మీడియాలో ఒక అలజడే రేపుతున్నాడు. యా, ఒకవైపున చింతమనేని ప్రభాకర్ గారి యొక్క ఉదంతం మనం అందరం చూసాం. తెలుసు ఇంకొక వైపున ఏలూరు ఎంపీ గారు డ్రగ్ కేసులో పట్టుబడ్డాడు. ఆయన. అవును. ఇవన్నీ ఇవన్నీ ఫ్రెష్ కేసులండి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆర్వై శ్రీధర్ ఇష్యూ కావచ్చు. ఇంకా ఇంకా వాటి గురించి ఇంకా మనం మాట్లాడుకోవడం మన డీసెన్సీకే అది ఒక అవును, మచ్చ అండి. ఒక రకంగా చెప్పాలంటే కరెక్టే. అలాంటి వాటి గురించి మనం మాట్లాడుకోవడం ఎంత తగ్గిస్తే అంత మంచిది. దట్టు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అతను. అవును. పార్టీ కూడా ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చింది. ఎంత జాగ్రత్తగా ఉమ్, ఉండాలి. అవును. అతను చేసినటువంటి కార్యక్రమమే ఒక చండాలం అయితే దానికి ఉమ్, తోడు మళ్ళీ పార్టీ అతను వెనకేసుకురావడం, ఆ వెనకేసుకురావడం. బాధితురాలను కొట్టడం పబ్లిక్ ఉమ్, ప్లేస్ లో, అది ఆవిడ మరీ టూ గవర్నమెంట్ మచ్ ఎంప్లాయ్ అది. అవడం, ఆవిడ మళ్ళీ కర్మకాలి ఆవిడ పంచాయతీరాజ్ ఎంప్లాయ్ అనుకుంటా. అవును, అది పవన్ కళ్యాణ్ శాఖే. సో యాక్షన్ ఏది ఆ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారంటే తప్పు నేను చేసిన తల తీసే చట్టాలు కావాలంటారు. ఉమ్, మరి ఆయన యొక్క విజ్ఞతగా వదిలేయాలి మనం. ఇప్పుడు ఉమ్, ఆయన ఏం అనకూడదు వాస్తవంగా. ఎందుకంటే ఉమ్, హీఈస్ ఇన్ లెర్నింగ్ స్టేజ్. ఆయన ఏది ఉమ్. వచ్చినా కానీ నేను నేర్చుకుంటున్నాను, నాకు దాని మీద అవగాహన లేదు, కాబట్టి నా చేతిలో హోంశాఖ లేదు, కాబట్టి నేనేం చేయలేనని చెప్పేసి అని చేతులు ఎత్తేస్తున్నాడు. ఈజ్ ఇన్ లెర్నింగ్ స్టేజ్ ఆర్ ఈజ్ ఇన్ ఫ్రస్ట్రేషన్ స్టేజ్? ఆయన వైపు నుంచి లెర్నింగ్ స్టేజ్ అనుకుందాం సార్. ఫ్రస్ట్రేషన్ అనేది ఆ రైట్. ఊర్లో అందరికి అర్థం అవుతుంది. వై? బికాస్ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ గురించి మాట్లాడాలంటే రీసెంట్ గా పక్క స్టేట్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పే సమయంలో యాక్టర్ విజయ్ అన్నాడు ఆయన. యాక్టర్ విజయం సంపాదించాడు ఆయన. సో ఇది ఫ్రస్ట్రేషన్ లెవెలే అనుకోవాలి. ఉమ్, అట్ ద సేమ్ టైం నిన్న పంతం నానాజీ గారి యొక్క వ్యాఖ్యల్ని వెనకేసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. పంతం నానాజీ అన్నది తప్పే, దాన్ని నేను అప్రిషియేట్ చేయను, ముందుకు తోయను. కానీ మీరు గతంలో ఇంతకన్నా ఎక్కువ మాట్లాడారని చెప్పేసి అని అంటున్నాడు. గతంలో వాళ్ళు అలా మాట్లాడారు కాబట్టి వాళ్ళకి 11 వచ్చినాయి, ప్రజలు తిరస్కరించారు. మళ్ళీ అదే డప్పు తీసుకొచ్చి నువ్వు కొడతానంటే మీరు మళ్ళీ పార్టీ పెడతాం ఎందుకు, మళ్ళీ మీరు నాయకులు అవ్వటం ఎందుకు? వాటితోనే తెచ్చేవాళ్ళం కదా. అంతే కదా. సో ఇలాంటి పరిస్థితిని తన యొక్క అనాసక్తిని లేకపోతే ఆసక్తిని ప్రజల ముందు ప్రొజెక్ట్ చేస్తున్నాడు. వైజాగ్ వెళ్ళాడు, నేను దీనికి ఎక్స్పర్ట్ని కాదండి, నాకు తెలియదు, దీని మీద కమిటీ అవును, వేస్తానన్నాడు. అవును. ఇప్పుడు మళ్ళీనేమో ఈ సాయి కృష్ణ విషయానికి వస్తే ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ ఎప్పుడో ముగిసిపోయిన కేసులు, అతను ఎక్విటీలో నిర్దోషిగా బయటకు వచ్చినటువంటి కేసులు అతన్ని ముద్దాయి చేయడానికి సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారే ప్రయత్నం చేస్తే అవును, అది ఎంతవరకు ఎగ్జాక్ట్లీ. జస్టిస్ అండి? ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది చనిపోయిన వ్యక్తి మీద గౌరవం లేకపోవచ్చు అతని యొక్క అవును, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చూసి, కానీ మీరు ఇలాగ అపవాదులు మోపటం అయితే కరెక్ట్ కాదు కదా. అవును, అతను ఏదో పోక్సో కేసులో 14 ఏళ్ల అమ్మాయిని చేర్చాడని బాహాటంగా ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అవును. అన్ఫార్చునేట్లీ ఒక అక్కడ వెనకాల ఎవడో ఎడ్యుకేటెడ్ ఫెలోనే లేడా రాసిచ్చేవాడు. ఆ కేసు ముగిసిపోయింది. ఆ అదే కేసులో కదా. అతను అపరాధి కాదు, నిందితుడు కాదు, నిరపరాధి అని చెప్పేసి అని వచ్చిన తర్వాత, అతను చనిపోయాడని తెలిసిన తర్వాత, అతను ప్రభుత్వంతో చంపబడ్డాడని తెలిసిన తర్వాత ఈయన ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ తన యొక్క సానుభూతి కోసం ఇలా చేయటం తప్పు అని చెప్పేసి అని ఎవరు చెప్పేవాళ్ళు లేరా?
ఎవరు చెప్పినా ఈయన వినడా అనేది అర్థం అదే. కావట్లేదు. సో ఓవరాల్గా ఏడీఆర్ రిపోర్ట్లో మరో కీలకమైనటువంటి అంశం, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు మొత్తం 24 మంది. 24 మందిపై కూడా ఏడీఆర్ ప్రకారం కేసెస్ ఉన్నాయి. ఒక రాష్ట్ర చరిత్రలో అంటే మొత్తం దేశ చరిత్రలో ఒక మంత్రివర్గం మొత్తంపై క్రిమినల్ కేసెస్ ఉన్నది బహుశా ఇదే ఏమో. అంటే ఇక్కడ ఒక విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. నారా లోకేష్ గారు ఏమన్నారండి బిఫోర్ ఎలక్షన్? మీ మీద ఎన్ని కేసులు ఉంటే మీకు అంత ప్రమోషన్ వస్తుంది అని అన్నారు. అవును. రైట్? కరెక్టే కదా? కరెక్టే అన్నారు. రీసెంట్ గా కూడా ఒక ఇంచుమించు అటువంటి మీనింగ్ వచ్చే వ్యాఖ్యలే కూడా చేశారు ఆయన. నా మీద సో 23 కేసులు అందరి మీద ఉంటేనే క్రిమినల్ నేను కేసులు ఉన్నాయంటే వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఉమ్, దృష్టిలో పని చేసినట్లు, ఉమ్, వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సక్సెస్ఫుల్ గా పని చేశారు కాబట్టి వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి కాబట్టి మంత్రి పదవులు వచ్చినాయి అని చెప్పేసి అని అనుకుందాం. సరే, ప్రజాబాహుళ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ప్రభుత్వానికి అనవసరం కాబట్టి మనం ఉమ్, దాని గురించి మాట్లాడొద్దు. అందరూ క్రిమినల్సే కాబట్టి మనం అప్రిషియేట్ చేయాలి. అవును. ఇందుకు ఈ రీసెంట్ గా కూడా నారా లోకేష్ వ్యాఖ్యలు చేశారు. నా మీద 23 కేసులు ఉన్నప్పుడే 23 కేసులు ఉంటే అవే ఎక్కువ అనుకున్నాను నేను, కానీ బండి సంజయ్ని కలిసిన తర్వాత ఆయనపై 100 కేసులు రెండు ఉన్నాయని చెప్పి 102 102 కేసులు, ప్రభాకర్ రెడ్డిపై 97 కేసులు ఉంటే అన్న మీ స్కోర్ ఎక్కువ ఉందని చెప్పి చాలా వ్యంగ్యంగా, అంటే ఎన్ని కేసులు అంటే ఎక్కువ ఉంటే అంత గొప్ప నేతగా అభివర్ణించుకునే క్రమంలో చేసినటువంటి వ్యాఖ్యలుగా కనిపిస్తున్నాయా? తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు ఉన్న ప్రభుత్వానికి కానివ్వండి, నారా లోకేష్ అనేవాడు ఒక దిక్సూచి లాంటి వాడు, ఒక యంగ్ యంగ్ పొలిటీషియన్, భవిష్యత్తు కూడా. యా. ఇలాంటి వ్యక్తి ఇంకా కొంచెం బాధ్యతగా మాట్లాడాలి. ఉమ్, ఇంకా కొంచెం బాధ్యతగా మాట్లాడాలి. రాజ్యాధికారంలోకి వచ్చిన తరువాత ఉమ్, రాజకీయం చేయకూడదు. ఉమ్, యా. రాజకీయానికి దూరంగా ఆయన యొక్క రాజ్యాధికారం. వ్యాఖ్యలు ఉండాలి. ఒక పక్కన మంగళగిరిలో తను చాలా కష్టపడుతున్నాడు, అందరం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఈ బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటికి కాస్త దూరంగా ఉండాలి. ఉమ్, అన్నింటిలో తగుదనమ్మా నేను ఉన్నాను అని చెప్పేసి అని వెళ్ళటం వల్ల అపహాస్యం పాలవుతాడు. రెండోది ఏంటంటే కొంత ఆయన మీడియా కూడా దూరంగా ఉండాలనేది నా యొక్క వ్యక్తిగతమైన సలహా. ఉమ్, రీసెంట్గా ఆ, ఆయన ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూస్ కానివ్వండి, లేకపోతే పబ్లిక్ ఉమ్, ప్రొఫైల్ ఆయన చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, ఉమ్, ఇవన్నీ కూడా చాలా ట్రోలింగ్కి గురయ్యేటువంటి పరిస్థితి. ఇది యా. జగన్మోహన్ రెడ్డి గారికో, చంద్రబాబు నాయుడు గారికో, పవన్ కళ్యాణ్ గారికో అయితే తప్పేం లేదు. ఎందుకంటే వీళ్ళ పార్టీస్లో వీళ్ళే సుప్రీం, వీళ్ళ అవును. తర్వాతే ఎవరైనా. కానీ అంతే నారా కదా. లోకేష్ అనే ఆ వ్యక్తి టీడీపీ యొక్క భవిష్యత్తు, అవును. భవిష్యత్తుని ఫేస్ చేసేటువంటి ఒక లీడరు, అందరికీ కూడా భవిష్యత్తులో కనిపించేటువంటి ఒక లీడరు ఇలాగా కమిడియన్ లాగా మాట్లాడకుండా ఉండటం చాలా మంచిది పార్టీకి ఉమ్, కానివ్వండి, రాష్ట్ర ప్రజలకు కానివ్వండి. ఉమ్, సో ఓవరాల్గా సాయికృష్ణ కేసు, కమింగ్ బ్యాక్ టు సాయికృష్ణ కేసుకు సంబంధించి హౌ సీరియస్ విజయవాడ బార్ అసోసియేషన్, హౌ సీరియస్లీ దే ఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ ఇన్ హైకోర్ట్ అంటే ఏం చెప్తారు? వెరీ సీరియస్ అండి, వెరీ ఉమ్, సీరియస్ గా ఉమ్. చూస్తున్నాం. బార్ అసోసియేషన్ మొదటి నుంచి కూడా ఈ కేసుని యా, ఫస్ట్ మొదటి లో కూడా నుంచి కూడా టేకప్ చేస్తుంది మీరే. అవును. మొదటి నుంచి కూడా బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక మానవ హక్కుల కమిటీ అనేది ఒకటి ఉంది. దాంట్లో మొదటి నుంచి కూడా వాళ్ళందరూ కూడా చాలా సీరియస్ గా పనిచేశారు. అన్ఫార్చునేట్లీ నేను లేను అందులో. బట్ యా. నేను కూడా అదే బార్ అసోసియేషన్ కి సంబంధించిన వ్యక్తిని కాబట్టి నాకు జరుగుతున్నటువంటి అప్డేట్స్ తెలుసు. రీసెంట్ గా ఉమ్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కానివ్వండి, జనరల్ సెక్రటరీ గారు కానివ్వండి, రిమైనింగ్ సీనియర్ కౌన్సిల్స్ ఎవరైతే ఉన్నారో బార్లో, లైక్ శంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఉమ్, కూడా మీడియా ముందుకు వచ్చి జరిగినటువంటి అన్యాయాన్ని కానివ్వండి, తీసుకోవాల్సినటువంటి న్యాయాన్ని కానివ్వండి, సత్వర న్యాయం ఏం చేయాలి అనే దాని మీద ప్రభుత్వానికి అనేక రకమైనటువంటి ఆ, ఆ, సందేశాలు ఇచ్చారు. ఉమ్, వీటన్నిటిని కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఖచ్చితంగా బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనే ఈ న్యాయం జరుగుతుంది. అదర్వైజ్ జరగదు కూడా. ఎందుకంటే సిఐ నాగరాజుని ఒకనే బాధితుడిగా, నిందితుడిగా చూపించటం అనేది చాలా నేరం, ఘోరం అని చెప్పేసి నేను మొదటి ఒక వారం రోజులు చెప్తున్నా. నిన్న అవును. బార్ ప్రెసిడెంట్ గారు కూడా మీటింగ్ పెట్టి అదే చెప్పినటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. సో ఖచ్చితంగా సీనియర్ అడ్వకేట్స్ అందరూ కూడా దీని మీద ఒక కన్నేసే ఉంచారు. ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి, జరుగుతుంది అని కూడా నేను ఆశిస్తున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ